హరీష్ రావు ముఠా మరో స్కామ్. మేకతోలు కప్పుకొని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న గుంటనక్క హరీష్ రావు అనేది మరోసారి నిరూపితమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకున్నట్లు నటించి 1200 మంది బిడ్డల చావుకు కారణమైన అగ్గిపెట్టె అలియాస్ తన్నీరు హరీష్ రావు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చి మంత్రి పదవులు అనుభవిస్తూ పెద్ద ముఠాను ఏర్పాటు చేసుకుని అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. గత 10 ఏళ్లుగా మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని తన ముఠా ద్వారా ప్రాజెక్టుల పేరుతో భూములు, కమిషన్లు, సెటిల్మెంట్ దందాలు సాగించాడు. మొన్నటికి మొన్న ఇదే హరీష్ రావు ముఠా చేసిన 5000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడేమో ఏకంగా ఉద్యోగాల స్కామ్ బయటపడింది. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు దగ్గర గత 20 ఏళ్లుగా పీఏగా పనిచేస్తున్న బూరుగుపల్లి రామచంద్రరావు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఎంతో మంది అమాయక ప్రజల జీవితాలతో చెలకాటమాడాడు. హోం గార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 5 నుండి 6 లక్షలు వసూలు చేశాడు. తాము మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేద్దామనుకున్న బాధితులు మంత్రి మీద, మంత్రి పీఏల మీద కేసు పెట్టడానికి భయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవటంతో ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు చెల్లించిన బాధితులు డబ్బుల కోసం నిలదీస్తున్నారు, తిరగబడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది బాధితులు, కోట్లల్లో డబ్బులు. హరీష్ రావును కలుద్దామంటే కలవకుండా జారుకుంటున్నారు. పీఏలు చెల్లని చెక్కులు ఇచ్చి రేపు మాపు అంటూ చెప్పులు అరిగేలా తెప్పించుకుంటున్నారు. సహనం, ఓపిక నశించిన బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కటంతో హరీష్ రావు ముఠా సాగించిన ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నిత్యం నీతి సూక్తులు వల్లించి హరీష్ రావు బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తాడా, లేక నాకు నా పీఏలకు సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటాడా అనేది చూడాలి. హరీష్ రావు ముఠా చేసిన ఉద్యోగాల స్కామ్ పై ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపించి ఈ స్కామ్ లో హరీష్ రావు పాత్రపై, పీఏలపై విచారణ జరిపించి తీసుకున్న డబ్బులను ఇప్పించి తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారు.